యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో శుభాలు, ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. ప్రభు మనకి మరొక రోజుని ఈవిగా, శ్రేష్టమైన ఈవిగా అనుగ్రహించారు. ఈ ఉదయకాలం ఆయన స్తుతించడానికి, ఆయన గణపరచడానికి, ఆయన వాక్య ధ్యానంతో ఈ దినం ఆరంభించడానికి ప్రభు చూపించిన ఈ మంచి ప్రేమను బట్టి ఆయనకు మనం ఎంతైనా స్తుతులు చెల్లించవలసిన వారమై ఉంటున్నాము. సో ఈరోజు ప్రత్యేకించి ప్రపంచం అంతటా మే 2వ ఆదివారాన్ని పెద్దలు నిర్ణయించినట్లుగా, కేటాయించినట్లుగా మదర్స్ డే జరుపుకోవడం సహజంగా మనం వాట్సాప్ లో ఇప్పటికే చూసి ఉంటాం. ఈరోజు వర్తమానం కూడా బైబిల్ గ్రంథంలో తల్లి గురించినటువంటి ప్రత్యేకమైన విషయాలు ఏమి రాయబడ్డాయో వాటన్నిటిని గురించినటువంటి కొన్ని సంగతులను ఈ ఉదయకాలం మనం దేవుని వాక్య వెలుగులో వినడానికి ప్రయత్నం చేస్తాం. అవును, మనకున్నటువంటి 365 రోజుల్లో కొన్ని రోజుల్ని ప్రత్యేకంగా ఎంచి పిలవటం, కొన్ని విషయాలు జరగడం మనం చూస్తున్నాం. ఫాదర్స్ డే అని, చిల్డ్రన్స్ డే అని, మదర్స్ డే అని, ఇలాగున కొందరికి కొన్ని రోజుల్ని ప్రత్యేకమైనవిగా ఆపాదించడం మనం చూస్తాం. అయితే లోకం ఏం చేస్తుందంటే ఆ ఒక్కరోజే వాటిని చక్కగా ఘనంగా ఆచరించి మిగతా రోజులు వాటి ఊసు ఎత్తదు. కానీ మనం దేవుని పిల్లలము, రక్షించబడిన వారివి. ఆరాధన కేవలం ఆదివారానికి పరిమితమైతే వాస్తవానికి ఆ ఆరాధన అర్ధరహితమైంది, ఏమాత్రం అర్థం లేదు. ఎందుకని? ఆరాధన దినం ఆదివారమే అయి ఉండొచ్చు, కానీ కేవలం ఆదివారానికి అది పరిమితం కాకూడదు. మిగతా 6 రోజులు కూడా మన ప్రభువుని మనం మన పనుల్లో, మన నోటితో, మన జీవితపు వైఖరిలో ఆయన్ని ఆరాధించాలి. అలాగే బైబిల్ మనకు తెలియచేసే ప్రతి విషయం, లోకం వాటికి కొన్ని ప్రత్యేకమైన రోజుల్ని కేటాయించవచ్చు, కానీ మన జీవితపు ప్రతి రోజు, ప్రతి చర్యలో మనం దాని విషయమై కలిగి ఉండవలసినటువంటి బాధ్యతలను, ధన్యతలను ఖచ్చితంగా మనం నిర్వర్తించాలని దేవుని వాక్య వెలుగులో మనం గుర్తించాలి. ఏది ఏమైనా ప్రపంచమంతటా ఈరోజు తల్లుల దినోత్సవం, మదర్స్ డే నిర్వహిస్తా ఉండడం చూస్తాము. దేవుని వాక్యపు వెలుగులో తల్లికి దేవుని వాక్యం ఎలాంటి ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉందో ఈ విషయాలను మనం వినేందుకు ప్రయత్నం చేద్దాం. కనుక మనకు జన్మనిచ్చి ఈ లోకానికి రావడానికి దేవునికి సాధనంగా వాడబడిన తల్లికి, అలాగే ఆయా వ్యక్తులకు జన్మనిచ్చినటువంటి తల్లులందరికీ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రత్యేకంగా హ్యాపీ మదర్స్ డే తెలియజేస్తూ దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలను మనం వినే ప్రయత్నాన్ని చేస్తాం. గమనించాలి, బైబిల్ గ్రంథం ఆయా రకాలైన తల్లులతో, వారి పనులతో, వారు చేసిన త్యాగాలతో, వారి గూర్చినటువంటి హెచ్చరికలతో నిండి ఉంది. ఈ మాట మొట్టమొదటిగా మన మనసులో బండియాలి. బైబిల్ గ్రంథంలో మనకి రకరకాలైనటువంటి తల్లులు, ఆయా జీవిత విధానాలు కలిగినటువంటి తల్లులను చూస్తాం. వారి పనులు కూడా ఉన్నాయి. తల్లులు వారు చేసిన పనులు బైబిల్లో ఉన్నాయి. కొద్దిమంది పనులే చేసి విడిచిపెట్టారు, కానీ కొద్దిమంది త్యాగాలు చేశారు. తల్లులు చేసిన త్యాగాలను దేవుని వాక్యంలో చూడొచ్చు. అంతేనా? కొద్దిమంది భయంకరమైనటువంటి వారు ఉన్నారు, వారిని గూర్చినటువంటి హెచ్చరికలు కూడా దేవుని వాక్యంలో ఉన్నాయి. 4 మాటలు, రకరకాల తల్లులు, వారి పనులు, వారి త్యాగాలు, వారిని గూర్చినటువంటి హెచ్చరికలు, వీటితో బైబిల్ గ్రంథం నిండి ఉండడం మనం చూడవచ్చు. సో ఈరోజు మనం
కొన్ని విషయాలను నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. వాటిలో మొట్టమొదటిది నేను ఈరోజు మీకు 5 సంగతులను తెలియజేయాలని కోరుతున్నాను. మనకున్నటువంటి 60 నిమిషాల సమయంలో 5 విషయాలు. ఒకటి, బైబిల్ గ్రంథంలో తల్లికి ఉన్నటువంటి ప్రాముఖ్యతలు లేదా ప్రాధాన్యతలను మీ ఎదుట పెట్టాలని కోరుకుంటున్నాను. సో నెంబర్ 1, తల్లి ప్రాముఖ్యతలు లేదా ప్రాధాన్యతలు. రెండో విషయం, తల్లి గురించి భక్తగ్రేసరులు పలికిన పలుకులు. అంటే కొద్దిమంది దైవ సేవకులు తల్లిని గురించి వారు ఎలాంటి పలుకులు పలికారో, కొన్నిసార్లు వాళ్ళ తల్లి అయి ఉండొచ్చు, టోటల్ గా మదర్ గురించి వారు పలికిన కొన్ని అద్భుతమైన మాటలు కొన్ని వింటాం. మూడవది, బైబిల్ గ్రంథంలో మనల్ని హెచ్చరించే కొద్దిమంది తల్లులు ఉన్నారు. కొన్ని విషయాల్లో వారు మనల్ని హెచ్చరిస్తారు. తల్లి దేవుని వాక్యం చెప్తున్నటువంటి హెచ్చరికలు వింటాం. అదే దేవుని వాక్యం కొద్దిమంది బాధ్యత కలిగిన తల్లులను పరిచయం చేసింది. ఓ మాట చెప్పాలంటే, నేటి రోజులకు నేటి దినాలకు ప్రపంచానికి ఎలాంటి తల్లులు అవసరమో వారిని బైబిల్ గ్రంథంలో నుండి కొద్దిమందిని చూస్తాం. తల్లులు ఇచ్చే హెచ్చరికలు చూస్తాము. నేటి దినాల్లో మనకి అవసరమైన బాధ్యత కలిగినటువంటి తల్లులు గతంలో ఉన్నారు. ప్రస్తుతానికి వారి అవసరత, అలాంటి తల్లుల యొక్క అవసరత ఉంది. అలాంటి విషయాలు మనం వింటాం. చివరిలో 5వది, మన బాధ్యత. తల్లి విషయంలో మన బాధ్యత ఏంటి? ఈ 5 విషయాలు విని మనం ఈ వర్తమానాన్ని ముగిస్తాం. చక్కగా రాసుకున్నారు కదా? సో నెంబర్ 1, తల్లి ప్రాముఖ్యతలు లేదా ప్రాధాన్యత. రెండవది, తల్లిని గురించి భక్తులు పలికిన పలుకులు. మూడవది, బైబిల్ గ్రంథంలో తల్లిని గుర్చినటువంటి కొన్ని హెచ్చరికలు లేదా హెచ్చరించే తల్లులు ఎవరున్నారో, ఏ విషయాల్లో మనల్ని హెచ్చరిస్తారో మూడో విషయం. నాలుగవది, నేటి కాలానికి అవసరమైన బాధ్యత కలిగినటువంటి తల్లుల గురించి వింటాం. చివరిగా తల్లి విషయంలో మన బాధ్యతలు ఏమిటో విని ఈ వర్తమానాన్ని ముగింపులోనికి మనం తీసుకొని వస్తాం. రైట్, ముందుకెళ్దాం. సో నెంబర్ 1, మొట్టమొదటి విషయం, తల్లి వారి ప్రాధాన్యతలు లేదా ప్రాముఖ్యతలు. బైబిల్ గ్రంథంలో మనం బాగా గమనించినప్పుడు, బైబిల్ గ్రంథంలో తల్లి అనే పదాన్ని, కొద్దిమంది తల్లులను, ఇందాక మనం విన్నట్లుగా వారి పనులు, త్యాగాలు, చాలా విషయాలు రాయబడ్డాయి. అయితే కొన్ని ప్రత్యేకమైన విషయాలను మనం ఈ భాగంలో చదువుకోవాల్సిన అవసరత ఉంది. సో తల్లికున్న ప్రాముఖ్యతలు, ప్రాధాన్యతలు మనం ధ్యానం చేసేటప్పుడు వాటిలో మొట్టమొదటిగా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం నెంబర్ 1, ప్రసవ వేదన. ఎప్పుడైనా సరే తల్లి అయిన వారు మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా నవమాసాలు మోసి ప్రసవ వేదన పడి, నీకు జన్మనిచ్చాను, నిన్ను కన్నాను, నువ్వు ఇదేనా చేసేది, నన్ను ఇంతేనా పట్టించుకునేది, లేకపోతే ఉండొచ్చా అని కొన్నిసార్లు భారంతో మాట్లాడేవారు ఉన్నారు. వారికి సంతోషంగా మాట్లాడేవారు కూడా ఉండుంటారు. ఏదేమైనా తల్లి అనడంతోనే మనకి గుర్తు రావాల్సిన ఒక ప్రాముఖ్యమైన ప్రాధాన్యత కలిగినటువంటి విషయం ఏమిటంటే ప్రసవ వేదన. సో ఒక భక్తుడు ఇలా చెప్పాడు, రకాలైనటువంటి నొప్పులను భరిస్తాడు. రకరకాల నొప్పులు, తర్వాత కాళ్ళు చేయకపోయారు, కిడ్నీ వేరుగా ఉంటాయి. నొప్పి అంతా ఒకటే. బైబిల్ చెప్పినట్లుగా మాంసం అంతా ఒకటే, చేప మాంసం వేరు, కోడి మాంసం వేరు, లేకపోతే మేక మాంసం వేరు, నొప్పులు కూడా వేరు వేరు. అయితే ఒక వ్యక్తి ప్రాముఖ్యమైనది, టాప్ లో ఉండేది ఏం లేదు తెలుసా, అది టాప్ లో ఉందను. మనిషి అనుభవించే నొప్పుల్లో ప్రసవ వేదనే టాప్. అయితే ఇలాంటి ప్రసవ వేదన గురించి బైబిల్ గ్రంథం మనకు కొన్ని విషయాలు చెప్తా ఉంది. ఆదికాండం 3:16. ఒకసారి ఈ వచనాన్ని మనం చదువుదాం. ఆదికాండం 3:16లో ఇలా రాయబడింది, ఆయన స్త్రీతో
నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో నువ్వు పిల్లల్ని కంటావు అని హవ్వతో మాట్లాడుతూ ప్రభు ఈ మాటలు చెప్తూ వచ్చారు. అంటే ప్రసవ వేదన మిక్కిలి హెచ్చించింది దేవుడే, అది వేదన అన్న విషయం మనం గుర్తించాలి. అయితే ఇక్కడ తల్లి తన పిల్లల కొరకు ప్రసవ వేదనను భరిస్తుంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ప్రసవ వేదనలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం, పిల్లల కొరకు తల్లి ప్రసవ వేదనని భరిస్తుంది. భరించడమే కాదు, యోహాను సువార్త 16వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ యేసు ప్రభువే మరొక విషయం చెప్పాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 21వ వచనం, స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను కనుక ఆమె వేదన పడుతుంది. అయితే శిశువు పుట్టగానే లోకముందు నరుడు ఒకడు పుట్టాడన్న సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకుంది కదా అని అంటాడు ఆయన. అంటే తల్లి పిల్లల కొరకు ప్రసవ వేదన భరించడమే కాదు, ఆ ప్రసవ వేదనని బేబీ పుట్టిన వెంటనే మర్చిపోతుంది. కొన్నిసార్లు ఆ పెయిన్స్ అనుభవిస్తున్న వాళ్ళు ఇక నెక్స్ట్ ఇక పిల్లలు వద్దహో అన్నట్టుగా మాటలు కూడా మాట్లాడతారు. కానీ అట్లా అని చెప్పి అక్కడ ఆపేరు కదా, నెక్స్ట్ డెలివరీ కూడా లేకపోతే నెక్స్ట్ కాన్పు కూడా వారు సుముఖత కలిగి ఉంటారు. కారణం ఆ పెయిన్ ని బిడ్డ పుట్టిన వెంటనే వారు మర్చిపోవడం. సో ఇదంతా దేనికి అంటే సంతానం కొరకు, పిల్లల కొరకే. ప్రసవ వేదన భరించినా, ఆ ప్రసవ వేదన మర్చిపోయినా సంతానం కొరకు తల్లి కలిగి ఉన్నటువంటి ఆశ, ఆపేక్ష అట్లాంటిది. ఓ చిన్న విషయం గుర్తించండి. కొన్నిసార్లు నేను మీకు ఈ రోజు వరకు వచనాలు చదివే అవకాశం ఎక్కువ ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్న కారణం చేత కొంచెం మీరు అర్థం చేసుకోవాలని కోరుతాను. గుడ్, జ్ఞాపకం చేసుకుందాం. సో బైబిల్ గ్రంథం తల్లి అయ్యా హలో, పర్లేదు, రైట్ రైట్ రైట్, వినిపిస్తుంది, ఆ మాట వినపడుతుందిగా. హలో, రైట్ రైట్, నా వాయిస్ క్లియర్ గానే ఉంది కదా, హమ్మింగ్ రావట్లేదుగా. రైట్ రైట్, గుడ్. కనుక దేవుని వాక్యం మనకి తెలియచేసే ప్రాముఖ్యతలు, ప్రాధాన్యతల్లో తల్లి తన బిడ్డల కొరకు పడేటువంటి ప్రసవ వేదన అత్యంత ప్రాముఖ్యం. అయితే ఈ ప్రసవ వేదనని దేవుని వాక్యంలో అపోస్తుడైన పౌలు ఆత్మల రక్షణ విషయమై ఆయన ప్రస్తావించడం మనం చూస్తాం. ఒకసారి ఈ వచనాన్ని గమనిద్దాం. గలతీ పత్రిక 4:19 చదవండి. గలతీ పత్రిక 4:19. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. రైట్ మా, థ్యాంక్ యూ. గమనించారా? సో ఇక్కడ అపోస్తుడైన పౌలు గలతీ సంఘానికి వ్రాస్తూ ఆయన వారి రక్షణ విషయాలను ప్రస్తావన చేస్తూ మీ విషయమే నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది అని చెప్తూ వచ్చాడు. సో ఈ భాగం ఒక వ్యక్తి రక్షించబడడం గురించినటువంటి ప్రాధాన్యతను తెలియజేస్తా ఉంది. పౌలు గారు, మీ కొరకు నేను మీ రక్షణ కొరకు ఒకసారి ఆల్రెడీ ప్రసవ వేదన పడ్డాను, మీరు రక్షించబడ్డారులే పర్లేదు అనుకున్నాను, కానీ మీరు తప్పిపోయారు, ప్రభువుకి భిన్నంగా ప్రవర్తించడం ప్రారంభిస్తున్నారు, ఇది ఏమంత సమంజసమైన విషయం కాదు. ఒకవేళ మీరు అలా ఉంటే
మీ విషయమే నాకు మరలా ప్రసవ వేదన కలుగుతున్నట్టే కదా అని చెప్తూ వచ్చారు. సో ఈ భాగంలో పౌలు గారు ఆత్మ రక్షణ విషయమై ఆ ఉండేటువంటి ఆ పెయిన్ ని ఆయన ప్రసవ వేదనతో పోల్చి చెప్పడం మనం గ్రహించవలసిన విషయం. ఏది ఏమైనా ప్రసవ వేదనతో ఒక తల్లి లోకంలోనికి ఒక బిడ్డను తీసుకొని వచ్చినట్లుగా ఈనాడు దేవుని పిల్లలైన వారు, రక్షించబడిన వారు తమ బాధ్యతలను నిర్వర్తించే విషయంలో అలాంటి ప్రసవ వేదనే అనుభవిస్తూ మరి మనల్ని రక్షణలోకి నడిపించడానికి కొద్దిమంది వ్యక్తులను ప్రభు వాడుకుంటున్న వైనాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలను చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. కనుక మొట్టమొదటి విషయము తల్లి యొక్క ప్రసవ వేదనని మనము గుర్తించాలి. అలాగే ఆత్మల రక్షణ విషయమై దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతను నిర్వర్తించే విషయంలో కూడా దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. రెండవ విషయం, తల్లి ప్రాధాన్యతలో రెండవది ఏమిటో తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ఈ వచనాన్ని మనం తరచుగా జ్ఞాపకం చేస్తుంటాము. అట్లా జ్ఞాపకం చేద్దాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. అయితే సంయమనిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. రైట్ మా సార్. సో ఈ వచనంలో స్తన్యమిచ్చు తల్లి తన బిడ్డలను గారవించినట్లుగా మేము ఈ మధ్య సాధువులమై లేదా శిశు స్వభావం కలిగిన వారమై ఉన్నాము అని అపోస్తుడైన పౌలు చెప్పడం మనం చూస్తాం. సో ఈ భాగంలో తల్లి మనకి ఎలా కనపడుతుందంటే తన బిడ్డలకు పాలిస్తూ కనపడుతుంది, స్తన్యమిస్తూ కనపడుతుంది. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తించాలి. పిల్లల విషయమై లేకపోతే తల్లికి ఉండే గొప్ప మనసు ఏమిటంటే తల్లి తన దేహంలో మార్పులు వచ్చినా తనకున్నటువంటి దేహ సౌష్ఠవాన్ని కోల్పోవడానికి ఆమె ఇష్టపడుతుంది పిల్లల కొరకు. దాన్ని మనం అందం కోల్పోవడం అని చెప్పొచ్చు. అందుకే కదా కొద్దిమంది తల్లులు ఇలా మాట్లాడుతూ ఉంటారు, పెళ్ళైన కొత్తలో పిల్లలు పుట్టక మునుపు నేను కొంచెం అందంగానే ఉండేదాన్ని, సన్నగానే ఉండేదాన్ని, పిల్లలు పుట్టిన తర్వాతే నేను ఇట్లా మారిపోయాను, నా బాడీ ఇట్లా అయిపోయింది అని చెప్పడం. అయితే తల్లి ప్రాముఖ్యతలను బైబిల్ వాక్యం ఇట్లా చెప్తుంది. బిడ్డల కొరకు తల్లి స్తన్యం ఇవ్వడానికి ఇష్టపడినట్లుగానే తన అందాన్ని కోల్పోవడానికి కూడా ఇష్టపడుతుంది. అందుకే స్త్రీమూర్తులకు మనము ప్రభు పేరిట ఖచ్చితంగా కృతజ్ఞతలు చెల్లించాల్సిందే. అయితే తల్లికి ఉన్నటువంటి మనసు, బిడ్డల కొరకు తన అందాన్ని కోల్పోయేటువంటి మనసు మనకి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనంలో ఇట్లా రాయబడింది. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 2వ వచనంలో చదువుతారు ఎవరైనా? సార్ 53 ఎన్నో రెండమ్మ 2వ వచనం. లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించినట్టుగా అతని యందు స్వరూపము లేదు. రైట్ మా, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదని యేసుక్రీస్తు ప్రభువారి సిలువను గూర్చినటువంటి ప్రవచనం ఇది. యేసు ప్రభువారు సిలువ మరణానికి రాకమునిపే సుమారుగా 700 సంవత్సరాలకు ముందుగానే ఈ ప్రవచనం చెప్తూ యేసు ప్రభువారి సిలువ మరణంలో ఎట్లా అయిపోతాడో చెప్పేటువంటి వచనం. గమనించాలి, మన కొరకు యేసు ప్రభువారి స్వరూపము సొగసు కోల్పోయారు. ఆయన 10,000 మందిలో కోరుకొనదగిన నా ప్రియుడు అని యేసు ప్రభువారి గురించి చెప్పబడితే అట్టి ప్రియుడైన ప్రభువు మన కొరకు తన స్వరూపాన్ని సొగసును కోల్పోయి మాంసపు ముద్దగా ఆయన మన కొరకు మారిపోయిన విషయం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఏదైతేనేమి తల్లి ప్రాముఖ్యతలు ప్రాధాన్యతలో ఆమె మన కొరకు ప్రసవ వేదనని భరించింది, మరిచిపోయింది. రెండవది, ఆమె మన కొరకు తన దేహ సౌష్ఠవాన్ని, అందాన్ని కోల్పోవడానికి కూడా ఇష్టపడింది. మూడవ విషయం గమనించాలి,
యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 49:15. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచురు గాని నేను నిన్ను మరవను. రైట్. మూడో విషయం, స్త్రీ తల్లిగా తన సంతానాన్ని ఎన్నడూ మర్చిపోవడానికి ఇష్టపడదు. ఈ వచన భావం అదే. ఈ వచన భావం, స్త్రీ తన గర్భాన్ని పుట్టిన బిడ్డను మర్చిపోతుందా? మర్చిపోదు కదా అనని యేసు ప్రభు చెప్పి, ఒకవేళ మర్చిపోయేవారు ఉంటారేమో, నేను నిన్నైతే మర్చిపోను అని చెప్పారు. సహజంగా మనం తల్లులను మర్చిపోయిన పిల్లల్ని ఎంతో మందిని ఈ లోకంలో చూసి ఉంటాం. తల్లిని మరిచిన పిల్లలు ఎంతమందో ఉన్నారు. కానీ పిల్లల్ని మర్చిపోయిన తల్లులు కొద్ది మందే, వేళల్లో లెక్క పెట్టేంతమంది ఉంటుంటారు. ఒకప్పుడు, అది ఇప్పుడు పెరిగింది, ఒకప్పుడు పిల్లల్ని మర్చిపోయే తల్లులు ఎవరు లేరు తెలుసా. ఈ కాలంలో పిల్లల్ని మర్చిపోయిన తల్లుల్ని మనం అక్కడక్కడ చూస్తాం. అయితే ఈ రెండు విషయాలు అటు పక్క నుంచితే, యేసు ప్రభువారు ఎన్నడూ ఎవరిని మర్చిపోని దేవుడు. ఆయన మరువనే మరవడు. ఆయన మరవడు, తల్లిని మరవడు, బిడ్డల్ని మరవడు. ఏ వ్యక్తిని మర్చిపోయేవాడు ఆయన కానే కాదు. సో తల్లి తన బిడ్డలను మరువదు. యేసు ప్రభువారు తన బిడ్డలను ఎన్నడూ మర్చిపోయే దేవుడు కానే కాదు. నాలుగవ విషయం, తల్లి ప్రాముఖ్యతలు ప్రాధాన్యతలు మనం తెలుసుకునే నాలుగవ విషయం, యెషయా గ్రంథం 66:13. మనందరికీ బాగా తెలిసిన వచనం ఇది. యెషయా గ్రంథం 66:13లో, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడుదురు. రైట్. యేసు ప్రభు వారు ఇక్కడ అంటే ప్రవక్త చెప్తూ, తల్లి తన బిడ్డను ఎట్లా ఆదరిస్తుందో దేవుడు మిమ్మల్ని అట్లాగే ఆదరిస్తాడు అని చెప్పాడు. ఓ విషయాన్ని గుర్తుపెట్టండి, మనుషులకు ఆదరణ దొరికేది వీళ్ళిద్దరి దగ్గరే. ఒకటి తల్లి, రెండు భర్త. తల్లి, భర్త, వీరిద్దరి దగ్గర ఆదరణ కోకొల్లలుగా ఉంటుంది. కానీ దేవునికి స్తోత్రం, యేసు ప్రభు వారు దేవుని వాక్యం మనం చదివినప్పుడు దేవుడు అంటాడు, ఆ రెండు నేనే అన్నాడు. నేనే మీకు తల్లిని అన్నాడు, నేనే మీకు భర్తని అని కూడా చెప్పడం మనము చూస్తాం. తనకి ఈ రెండు మాటలు, ప్రభు మనల్ని ఆదరించేవాడు, తల్లి ఆదరించినట్లుగా ఆయన మనల్ని ఆదరించేవాడు అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఐదవ సంగతి, విలాప వాక్యాలు 4:10. ఈ వచనం చదవద్దులేండి, కొంచెమే ఉంటుంది. విలాప వాక్యాలు 4:10లో వాత్సల్యం గల స్త్రీల చేతులు అని పక్కన మరొక విషయం రాయబడి ఉంటుంది. కానీ ఇక్కడ గుర్తించాల్సిన విషయం, తల్లి వాత్సల్యం కలిగింది అని. ప్రేమకు మరొక బలమైన పదమే వాత్సల్యం. తల్లి ప్రేమిస్తుంది, తల్లి ప్రేమిస్తుంది. ఓ భక్తుడు చెప్పిన విషయం, భూమి మీద తల్లి ప్రేమకు మించిన ప్రేమ ఇంకేముంది అని అన్నాడు. మనుషుల్లో భూమి మీద తల్లి ప్రేమకు మించిన ప్రేమ లేదు. అయితే పరలోకానికి మనం వెళ్ళినప్పుడు అక్కడ తండ్రి ప్రేమకు మించిన ప్రేమ లేదు. ఇవి రెండు చాలా శ్రేష్టం, తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ. అయితే భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న సందర్భంలో ఆయన లూకా సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో ఇట్లా అన్నారు. ఏమని? కోడి తన పిల్లలను రెక్కల కిందకు చేర్చుకున్నట్లుగా నేను కూడా మిమ్మల్ని రెక్కల కిందకు చేర్చుకోవాలనుకున్నాను అని. అంటే ఈ భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను తల్లితో పోల్చుకున్నాడు. కోడి తన పిల్లల్ని ఎట్లా ప్రేమించిందో, వాత్సల్యము చూపించిందో, తన రెక్కల కింద ఎట్లా దాచుకుంటుందో, నేను కూడా మిమ్మల్ని అట్లాగే నా రెక్కల కింద దాచుకోవాలని కోరుకున్నాను కదా యెరూషలేమా అని తనను తాను తల్లితో పోల్చుకున్నాడు. యేసు ప్రభువే కాదండి, క్రొత్త నిబంధనలో సేవకులైన వారు కొద్దిమంది అపోస్తలులు, ప్రాముఖ్యంగా అపోస్తుడైన పౌలు తనను తాను తల్లితో పోల్చుకోవటం మనం గుర్తించాలి. అందుకే గలతీ పత్రికలో మీ కొరకు నేను ప్రసవ వేదన పడుతున్నాను అన్నాడు. తెస్సలోనిక పత్రికలో మీ విషయంలో మేము తల్లిలాగా లేమా అని ప్రశ్నించడం మనం చూస్తాం. కనుక తల్లి ప్రేమిస్తుంది తన బిడ్డలను. యేసు ప్రభువారు, అపోస్తుడైన పౌలు, కొద్దిమంది భక్తగ్రేసరులు తమను తాము తల్లితో పోల్చుకున్నారు. మీ విషయమై మేము ఎంత ప్రేమ కలిగి ఉన్నాము
గుర్తించండి అని చెప్తున్నారు. సో ఈ విషయాలు మనం వింటున్నప్పుడు మన తల్లి మనకి గుర్తు రావాలి. ఆధ్యాత్మికంగా మనం పరమ తండ్రి అయినటువంటి దేవుని త్యాగం, సో ఆయన నమ్ముకున్న బిడ్డలు మన విషయంలో చూపించిన విషయాలు మనము జ్ఞాపకానికి చేసుకోవలసిన వారమై ఉన్నాం. ఆరో విషయం ఇట్లా రాయబడింది. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ఇలా ఉంది. మీరు మాకు బహు ప్రియులయ్యుంటిరి గనక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని స్వార్థను గాక మా ప్రాణాలను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి అని రాయబడింది. తల్లి తన బిడ్డల కొరకు ప్రాణం ఇయ్యడానికి కూడా సిద్ధపడుతుంది. ఇది తల్లి యొక్క ఔన్నత్యం, తల్లి యొక్క గొప్పతనం. తన బిడ్డల విషయంలో ప్రాణం ఇయ్యడానికి సిద్ధపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఆలోచన చేస్తే తల్లి సిద్ధపడుతుంది. పౌరు ఇక్కడ అదే అన్నాడు, మేము మీ విషయంలో తల్లిగా లేమా? మీ కొరకు మా ప్రాణాలు ఇయ్యటానికి కూడా మేము సిద్ధపడి ఉన్నాము అని. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోనండి, తల్లి తన బిడ్డల కొరకు ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడితే యేసు ప్రభు వారు సిద్ధపడడం కాదు, ప్రాణం ఇచ్చేశారంతే. అంతే, ప్రాణం ఇచ్చారు ఆయన ప్రాణం ఇచ్చి ఈ రోజున మనతో మాట్లాడుతున్నారు. చూడు, నా అరచేతిలో నేను చెప్పుకొని ఉన్నాను, నీ కొరకు నా ప్రాణం ఇచ్చాను, మీ కొరకు ఆయన మరణించలేదా? ఈ విషయాలు దేవుని వాక్యంలో ఎన్నిసార్లు పునరుద్ధరించబడ్డాయో కదూ. కారణం ఆయన మన కొరకు ప్రాణం ఇచ్చిన దేవునిగా ఉన్నారు. తల్లి కంటే మించిన ప్రేమ, ఎన్ని పాటలు పడతాం కదా, తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా గొప్పది ప్రభా నీ ప్రేమ, నువ్వు నా కొరకు ఇంత త్యాగం చేసావా అనేటువంటి పాటలు పాడతారు. కనుక ఈ మదర్స్ డే రోజున మనకి మన శారీరక తల్లి ఎలాగా జ్ఞాపకానికి వస్తుందో, జీవితకాలం అంతా ఎలా జ్ఞాపకం చేసుకోవాలో ప్రతిరోజు యేసుక్రీస్తు ప్రభువాన్ని అట్లా జ్ఞాపకం చేసుకొని ఆయన స్తుతించడం మంచి విషయం. కనుక ఆరో విషయం, తల్లి తన బిడ్డల కొరకు ప్రాణం ఇయ్యడానికి సిద్ధపడుతుంది. యేసు ప్రభు సిద్ధపడడం కాదు, ఆయన మన కొరకు ప్రాణమే ఇచ్చి వేశారు. ఏడవ విషయం ఇట్లా మనం రాసుకోవచ్చు. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు అనేకుల్ని అమ్మ అని పిలిచారు. ఇది అద్భుతమైన విషయం. మనం తెలుగు బైబిల్ మనం చదివేటప్పుడు కొద్దిమంది దగ్గర అమ్మ అనే పదం ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్లో ఉమెన్ అని ఉన్నప్పటికీ దాన్ని తెలుగులోనికి అనువదించేటప్పుడు మాత్రం అమ్మ అనే పదం పెట్టారు. ఉదాహరణకి మత్తయి సువార్త 15వ అధ్యాయం 25వ వచనంలో, జస్ట్ నోట్ చేసుకోండి సరిపోతుంది ఇవి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనంలో కనాను స్త్రీ, సురోఫెనికయ స్త్రీ వస్తే యేసు ప్రభు అంటారు అమ్మా అని పిలిచారు ఆమెను. ఈయనేమో యూదుడు, వాళ్ళు అన్యులు, విగ్రహారాధికులు. యేసు ప్రభు వారిని ఆమెను చూసి అమ్మా అని పిలిచారు. లూకా సువార్త 13వ అధ్యాయం 12వ వచనంలో బలహీనపరుచు దెయ్యం పట్టిన ఆమె సమాజ మందిరంలో ఉంటే ఆమెను చూసి అమ్మా అని పిలిచాడు ఆయన. లూకా సువార్త 13:12లో. యోహాను సువార్త 4వ అధ్యాయం 21వ వచనంలో సమరయ్యలోకి వెళ్ళారు ఆయన. సుకారని ఊరి దగ్గర సమరయ స్త్రీతో మాట్లాడుతూ సమరయ స్త్రీని అమ్మా అని పిలిచాడు. ఎంత అద్భుతమైన విషయం. సమరయ స్త్రీని ఎవరైనా అమ్మా అని పిలుస్తారా? దెయ్యం పట్టిన వాళ్ళైనా పిలుస్తారేమో కానీ సమరయ స్త్రీని పిలవరు కాదు. సమరయులను అసలు ఎవరు నోటితోని కూడా సమరయుడు అనే పదం ఉచ్చరించరు. కానీ ప్రభు ఆ స్త్రీని కూడా అమ్మ అని పిలిచారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 10వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయం 10వ వచనంలో పాపాత్మురాలని స్త్రీ, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని యేసు ప్రభువారు అమ్మ, ఎవరూ నిన్ను శిక్షించలేదా అని పిలిచాడు. ఎంత అద్భుతమైన విషయాలు ఇవి. చివరిగా యోహాను సువార్త 20వ అధ్యాయం 13వ వచనంలో మగ్దలేని మరియతో ఆయన మాట్లాడుతున్నారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని. మగ్దలేని మరియ 7 దెయ్యాలతో పీడించబడింది. అయితే యేసు ప్రభువారు ఆమెకు విడుదలనిచ్చారు, స్వస్థపరిచారు, రక్షించారు. ఆమెను కూడా ఆయన అమ్మా అని పిలిచారు. అంటే ఈ మాటలు మనం ఎందుకు చెప్తున్నామో తెలుసా? యేసు ప్రభువారు భూమి మీద బ్రతికినటువంటి ఈ 33.5 సంవత్సరాల కాలంలో స్త్రీలకు ఆయన ఇచ్చిన గొప్ప ఘనత అమ్మా అని పిలవడం. మరొక పదం పెట్టి పిలవచ్చు, కానీ ప్రభువారు అమ్మా అని వారిని పిలిచి స్త్రీమూర్తులను ఎంత గౌరవించారో, వారి ఖ్యాతిని
వారి ఔన్నత్యాన్ని ఆయన ఎంత విశేషంగా శ్లాఘించాడో, హెచ్చించాడో మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉంటున్నాం. కనుక స్త్రీమూర్తులు ప్రభువారి చేత అమ్మా అని పిలువబడి వారి గొప్పతనాన్ని మరింతగా దేవుడే పెంచడం మనం చూస్తాం. కనుక 7వ విషయం, క్రొత్త నిబంధనలో యేసు ప్రభువారు అనేక మంది స్త్రీలను అమ్మ అని పిలిచారు. అంతేనా? చివరిదిగా మనం నేర్చుకునే చివరిదిగా యోహాను 2వ పత్రిక 5వ వచనం చూడండి. యోహాను 2వ పత్రిక 5వ వచనం బైబిల్ గ్రంథంలో చివరిగా ఉంటుంది, లాస్ట్ లో ఉంటుంది. కాగా అమ్మ క్రొత్త ఆజ్ఞ నీకు వ్రాసినట్టు కాదు గాని మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞయే వ్రాయచ్చు, మనము ఒకరినొకరము ప్రేమించవాలనని నిన్ను వేడుకొనుచున్నాను. చాలు మా థ్యాంక్ యూ. ఈ భాగంలో యోహాన్ రాస్తూ అమ్మ క్రొత్త ఆజ్ఞ నేను నీకు వ్రాయిస్తున్నట్టు కాదన్నట్టుగా మాట్లాడి, కొద్దిమంది వేదాంత పండితులు చెప్పేది ఏమిటంటే ఈ పత్రికని ఎవరో ఒక స్త్రీమూర్తికి రాశాడు అని కొద్దిమంది అభిప్రాయపడితే, మరి కొద్దిమంది ఎట్లా అన్నారు, అసలు అమ్మ అనే ఆమె స్త్రీ కాదండి, సంఘానికి రాస్తున్నాడు ఆయన, కాబట్టి సంఘాన్ని ఆయన అమ్మా అని పిలుస్తున్నాడు అని చెప్తూ వచ్చారు. ఒకవేళ అదే అభిప్రాయం నిజమైతే సంఘానికి దేవుని వాక్యంలో దేవుని పెద్దగా యోహాను పిలుస్తున్న మాట అమ్మా అని పిలిచాడు. అవును కదా? నిజమే. ఒకవేళ ఈ అభిప్రాయం కూడా నిజమై ఉండొచ్చు. అనేక సార్లు మనల్ని ఆదరించింది సంఘమే కదా. తల్లి ఆదరించినట్లు ఆదరించింది, తల్లి ప్రేమను మనకి చూపించింది, మన కొరకు ప్రయాసపడింది, మన కొరకు ప్రార్థించింది, మన విషయంలో తన చేతులు చాపి మనల్ని బలపరిచింది. దేవుడు మన కోసం ఉంచిన సంఘమే కదూ. కనుక అట్టి సంఘాన్ని కూడా దేవుని వాక్యం అమ్మా అని పిలిచింది. సో తల్లికి దేవుని వాక్యం ఇస్తున్నటువంటి విశేషమైన విషయాలు ఎంత గొప్పవో మనం చేసుకోవలసిన వారమై ఉన్నాం. సో మచ్చుకు ఇవి గుర్తించండి. తల్లి యొక్క ప్రాముఖ్యతలు, ప్రాధాన్యతల్ని మనం దేవుని వాక్యం నుండి గమనించినప్పుడు తల్లి బిడ్డల కొరకు ఎంతో చేస్తుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు దానికి మించి మన కొరకు చేశారు. ఆయన తల్లి స్థానాన్ని మరింతగా పెంచినట్లుగా, వారిని పొగిడినట్లుగా, వారి ఔన్నత్యాన్ని శ్లాఘించినట్లుగా దేవుని వాక్యంలో మనము చూస్తూ వచ్చాము. సో ఈ విషయాలు మన హృదయాల్లో భద్రం చేసుకోవాలి. సో రెండవ సంగతి, తల్లులను గురించి కొద్దిమంది భక్తులు పలికిన కొన్ని మాటల్ని నేను మీకు చెప్పాలని కోరుతున్నాను. తల్లులను గురించి కొద్దిమంది భక్తులు పలికిన మాటలు నిజమే, ఇవి కూడా ఖచ్చితంగా ఈ మదర్స్ డే రోజు మనము నేర్చుకోవాల్సిన అవసరత ఉంది. మరలా చెప్తున్నాము, కేవలం ఈ ఒక్కరోజే కాదు, ప్రతిరోజు మనం ఎవరికి ఏవి చూపించాలో ఖచ్చితంగా వాటిని చూపించాలి. ఒక వచనాన్ని నేను మీ కొరకు జ్ఞాపకం చేయగోరుతున్నాను. రోమాపత్రిక సిద్ధం చూడండి. రోమాపత్రిక 13వ అధ్యాయం, రోమాపత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి నీ పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకము వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయం ఉండవలేనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలేనో వాని ఎడల సన్మానం కలిగి ఉండుడి. అందరికీ వారి వారి రుణమును తీర్చుడి. అలా మాట గుర్తించారా? అందరికీ వాని రుణములను తీర్చుడి. దేవునికి చెల్లించవలసిన రుణము దేవునికి చెల్లించాలి, మనుషులకు చెల్లించవలసిన రుణము మనుషులకు చెల్లించాలి. సో ఈ కోవలో తల్లికి మనం ఏమి చెల్లించాలో అది ఈ ఒక్కరోజే కాదు, జీవితకాలం మనం దాన్ని జ్ఞాపకం పెట్టుకోవలసిన వారమై ఉంటూ ఉన్నాం. కనుక తల్లుల గురించి కొద్దిమంది భక్తులు పలికిన కొన్ని మాటలు. బిల్లీ గ్రహం గారు ఈ మాట అన్నారు. దైవజనులు, ప్రపంచ స్వార్థికులుగా పేరు కలిగినటువంటి ఈ దైవజనుడు ఇట్లా చెప్పారు: ఒక క్రైస్తవ తల్లి తన పిల్లలలో ప్రవర్తనను తీర్చిదిద్దడంలో చూపే ప్రభావాన్ని దేవుడు మాత్రమే పూర్తిగా అభినందిస్తాడు అని చెప్పారు. ఓ క్రైస్తవ తల్లి
తన పిల్లలలో ప్రవర్తనను తీర్చిదిద్దే విషయంలో చూపే ప్రభావాన్ని దేవుడు మాత్రమే పూర్తిగా అభినందిస్తాడు అని. నిజమే కదూ? క్రైస్తవ తల్లి తన పిల్లలలో తన ప్రభావాన్ని చూపిస్తుంది. తన పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది. ఎందుకు? వారు సత్ప్రవర్తన కలిగిన వారిగా తీర్చిదిద్దడం కోసం. అయితే తల్లికి అభినందన దక్కుతుందా? ఎవరైనా తల్లుల్ని అభినందించే వాళ్ళు ఉన్నారా? సరే, ఈ మాట ఒక్కసారి అడగనిద్దాము. మన తల్లుల్ని ఎన్నిసార్లు అభినందించాం? అమ్మా, నువ్వు నా కోసం ఇంత ప్రార్థన చేశావు, ఇదిగో నా కొరకు నువ్వు ఇంత కష్టపడ్డావు అని ఎన్నిసార్లు అభినందించావు? అయితే బిల్లీ గ్రహం గారు అంటారు, మనుషులు అభినందించకపోవచ్చు కానీ దేవుడు ఖచ్చితంగా ఇట్లాంటి తల్లులను ఆయనే అభినందిస్తాడు అని చెప్పాడు ఆయన. రెండవ మాట, హెన్రీ వార్డ్ బీచర్ అనే గొప్ప దైవజనుడు ఇట్లా అన్నారు. వార్డ్ బీచర్ అనే దైవజనుడు పలికిన మాట, ఒక తల్లి ఉయ్యాలకు ఏ పాట పాడుతుందో అది శవపేటిక వరకు వెళుతుంది అని అన్నాడు. ఒక తల్లి ఉయ్యాలకి ఏ పాట పాడుతుందో అది శవపేటిక వరకు వెళుతుంది. ఒక్కసారి ఈ మాట ఆలోచన చేస్తేనే మనకు అర్థం అవుతుంది. తల్లి ఉయ్యాలకు పాటలు పాడకుండా ఉంటుందా అండి? ఉయ్యాల దగ్గర ఎన్ని పాటలు కదూ. అవును, ఎన్నెన్నో పాటలు చిన్నప్పుడు విన్నారు. అయితే ఆ పాటలు ఎక్కడి దాకా వెళ్తాయట? శవపేటిక దాకా. అంటే చిన్నప్పుడు మన కోసం తల్లి చేసేటువంటి పాటలు గాని ఆ పరిచర్య మనం శవపేటికలోకి వెళ్ళేంత వరకు వెళ్ళిపోతుంది. అంటే ఆమె పని ఎంత గొప్పది, ఆమె త్యాగం ఎంత గొప్పది, ఆమె మన కోసం తీసుకున్నటువంటి శ్రమ, సమయం, జాగ్రత్త నిజంగా మనం అక్కడికి వెళ్ళేంత వరకు కొనసాగుతుంది. అంతే, ఉయ్యాలతో ఆరంభమైన శవపేటిక దాకా అది నడుస్తుంది అని వార్డ్ బీచర్ గారు తల్లిని ప్రశంసించడం మనం చూస్తాం. మూడవది, చార్లెస్ స్పర్జన్ అనే భక్తుడు ఇట్లా చెప్పారు. చార్లెస్ స్పర్జన్ అనే భక్తుడు, దైవభక్తి గల తల్లికి నేను ఎంత రుణపడి ఉంటానో అంచనా వేయడం ఏ మనిషికి సాధ్యం కాదు అని అన్నాడు. ఒక తల్లి దైవభక్తి కలిగి ఉంటే ఆ తల్లికి మనం ఎంత రుణపడి ఉంటామో అంచనా వేయలేం. నేను ఎంత రుణపడ్డాను నా తల్లికి అని ఎవరు అంచనాకు రాలేరు కదా అని చెప్పారు. నిజమే. అందుకే ప్రపంచ చరిత్రలో 10 మంది భక్తు గ్రేసర్లైన వారు తమ తల్లి యొక్క త్యాగాన్ని, లేకపోతే ఆమె తమ మీద వేసినటువంటి భక్తి భావాన్ని వారు ఎంతగా గొప్పగా చెప్తూ వచ్చారో దాన్ని అంచనా వేయలేదు. అది ఏ మనిషికి సాధ్యమయ్యే విషయం కాదు. మరొక సంగతిని చూడండి, బిల్లీ సండే అని ఆయన కూడా ఇట్లా అన్నాడు. బిల్లీ సండే అనే దైవజనుడు, దైవభక్తి గల తల్లి చేతుల్లో నుండి ఒక బిడ్డను బయటకు తీసేంత శక్తి కలిగిన దెయ్యాలు నరకంలో ఉన్నాయని నేను అసలు నమ్మను అని అన్నాడు. అద్భుతమైన మాట ఇది. దైవభక్తి గల తల్లి చేతుల్లో ఒక బిడ్డను బయటకు తీసేంత దెయ్యాలు నరకంలో ఉన్నాయని నేను నమ్మను అని అన్నాడు. అంటే ఈ మాట భావం మనకు అర్థమైంది కదా. ఒక దైవభక్తి గల తల్లి తన చేతుల్లో బిడ్డను కలిగి ఉంటే ఆ బిడ్డను ఏ దెయ్యాలు దొంగిలించలేవు, నరకానికి తీసుకొని పోలేవు కదా అని చెప్పి. ఎంత అద్భుతమైన మాట ఇది. కనుక మనకు కలిగినటువంటి భక్తి కలిగిన తల్లులను బట్టి దేవుని స్తుతిద్దాం. లేదా ఎట్లా చెప్దాం, మన పిల్లలకి మనం భక్తి గల తల్లులేమో ఆయన్ని ఖచ్చితంగా గణపరుద్దాం. సో బిల్లీ సండే గారు చెప్పిన మాట ఎంత బాగుంది. భక్తి కలిగిన తల్లి ఎవరైతే ఉంటారో తమ బిడ్డను ఖచ్చితంగా వారు కాపాడుతుంటారు. చిన్ననాటి నుండే నరకం తప్పించే వారిగా వాళ్ళు ఉంటారు. నరకంలో ఉన్నటువంటి దెయ్యాలు ఆ బిడ్డను, సాతాను శక్తులు ఆ బిడ్డను పట్టేయకుండా, నరకానికి తీసుకుని వెళ్ళిపోకుండా అక్కడే, మరి మాట చెప్పాలంటే ఊయల దగ్గరే వాళ్ళు అటకాయిస్తారు, అడ్డుకుంటారు సాతాను తంత్రాలు. సో బిల్లీ సండే గారు చెప్పిన మాట అది. తర్వాత మరికొద్ది మంది ఇట్లా చెప్తూ వచ్చారు. వాళ్ళు చెప్పిన మాటల్లో జాన్ మెకార్థర్, సో ఈ కాలంలో గొప్ప మంచి వక్త అయిన జాన్ మెకార్థర్ అని ఆయన ఇట్లా అన్నారు, తల్లి కావడం అంటే, లేకపోతే తల్లికి ఇంట్లో ఉండేది సెకండ్ ప్లేస్ కాదు. ఇంట్లో పురుషులకి అధికారం ఉండొచ్చు, కానీ గృహములో
ఒక తల్లి చూపించే ప్రభావం మరెవ్వరూ చూపించలేరు అని చెప్తూ వచ్చాడు ఆయన. నిజమే కాదు? అందుకే ఇంటికి దీపం ఎల్లాలు అని తల్లిని కూర్చున్నటువంటి మాటలు మనం చూడడం మనం చూస్తాం. ఇంటిలో తల్లి ప్రభావమే బిడ్డల మీద ఎక్కువ ఉంటుంది. తల్లి ప్రభావమే బిడ్డల మీద ఎక్కువ ఉంటుంది. అందుకే చార్లెస్ వెస్లీ అనేటువంటి వారు తమ తల్లిల గురించి ఎక్కువ చెప్పారు. మా ఇంట్లో అలారం లేదు, అయితే నేను ప్రతిరోజు ఎట్లా నిద్ర లేచేవాడు నాకు జ్ఞాపకం ఉంది. పొద్దున్నే నా తల్లి నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ మూలుగుతూ చేసే ప్రార్థనలు విని నేను నిద్ర లేచేవాడిని అని చెప్తూ వచ్చేవారు. ఈ మాట ఎంత అద్భుతం! గృహంలో తల్లి తమ బిడ్డలపై ఆమె ఎంతటి ప్రభావాన్ని చూపిస్తుందో జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నారు. తర్వాత మరొక భక్తుడు ఇలా చెప్తూ వచ్చారు. డిఎల్ మూడీ అనే భక్తుడు ఇలాగున ఆయన మాట్లాడారు. ప్రార్థన చేసే తల్లి తన పిల్లలపై వదిలివేసేటువంటి ఆ ప్రభావం జీవితకాలం ఉంటుంది. బహుశా మీరు చనిపోయి వెళ్ళినప్పుడు మీ ప్రార్థనకు సమాధానం లభిస్తుంది అని అన్నాడు. నిజమే. కొన్నిసార్లు భక్తి కలిగినటువంటి తల్లి తమ బిడ్డల కోసం చేసేటువంటి ప్రార్థనల ఫలితం వాళ్ళు చూడకపోవచ్చు, కానీ సమాజం చూస్తుంది. సో వారు బిడ్డల కోసం చేసినటువంటి ప్రార్థన ఎంత అద్భుతమో, అగస్టిన్ కొరకు తల్లి మౌనిక చేసినటువంటి ప్రార్థన ఎంత అద్భుతం. అయితే దాని ప్రతిఫలాన్ని ఎప్పటికీ క్రైస్తవ సంఘం చూస్తూనే ఉంది. మరొక భక్తుడు చెప్పిన మాట, సో ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం. నాకు తెలిసి ఈ మాట ఇప్పుడు ఎవరు మర్చిపోమేమో. థామస్ ఫుల్లర్ అనేటువంటి భక్తుడు ఇట్లా అన్నాడు, ఒకవేళ నువ్వు అవివాహితుడు అయితే భార్య కోసం చూస్తున్నావేమో, మంచి తల్లి కుమార్తెని ఎంచుకో అని అన్నాడు. సహజంగా వివాహాలు చేస్తున్నప్పుడు ఎవరైనా సరే ఒకవేళ అబ్బాయి తరపు వాళ్ళైతే అమ్మాయిని చూస్తారు. కానీ ఈయనేమంటున్నాడు చూడండి, అయ్యా నువ్వు చూడాల్సిన అమ్మాయిని కాదు, ముందు అమ్మాయి తల్లిని. ఆమె మంచి భక్తి పర్రాలేనా, మంచి తల్లి అయితే కళ్ళు మూసుకొని ఈ కూతురు పెళ్లి చేసుకోవచ్చు అని అన్నాడు. ఎంత అద్భుతమైన విషయమో. భార్య కోసం మంచి తల్లి కుమార్తెను ఎంచుకోండి, తీసుకోండి అని చెప్పాడు ఆయన. ఎందుకని? తల్లి మంచిగా లేకపోతే ఇక కూతురు మంచిగా ఏముంటుంది చెప్పండి? తల్లి భక్తి పర్రాలు కాదనుకోండి, కూతురు ఏం భక్తి పర్రాలుగా ఉంటుంది అని ఈయన ఉద్దేశం. కనుక భార్య కోసం మంచి తల్లి కుమార్తెను తీసుకోండి అని థామస్ ఫుల్లర్ గారు చెప్పడం మనం చూడవచ్చు. తర్వాత అబ్రహం లింకన్ గారు ఎట్లా అన్నారు, ఏంజల్ తల్లి, దేవదూత లాంటి నా తల్లికి నేను ఎప్పుడూ రుణపడే ఉంటాను అని చెప్తూ వచ్చాడు. దాని తర్వాత కొద్దిమంది భక్తులు ఎట్లా మాట్లాడారు. హెలెన్ హంట్ జాక్సన్ అనేటువంటి దైవ సేవకురాలు ఇలా అన్నది, మాతృత్వం అనేది భగవంతునిచే వెలకట్టబడింది. మాతృత్వం అనేది భగవంతునిచే వెలకట్టబడింది. దాని ధరలో ఏ మనిషి దాని విలువను తగ్గించడానికి కానీ తప్పుగా అర్థం చేసుకోవడానికి కానీ ధైర్యము చేయలేడు అనే మాట ఈ సేవకురాలు చెప్పడం మనం చూస్తాం. మాతృత్వం అనేది భగవంతునిచే వెలకట్టబడింది. దాని వెలలో ఏ మనిషి దాని విలువను తగ్గించడానికి కానీ తప్పుగా అర్థం చేసుకోవడానికి కానీ ఆ వ్యక్తి చేయలేడు అని చెప్తూ వచ్చాడు. చివరిగా మరొక ఇద్దరు భక్తులు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్ళిపోదాం. సెయింట్ అగస్టిన్, మనందరికి తెలిసేమో ఈ మాట. అగస్టిన్ ఈ మాట చెప్పారు, నా తల్లి కార్చిన ప్రార్థనా కన్నీటి ప్రవాహంలో నేను దేవుని యొద్దకు కొట్టుకొని వచ్చాను అని అన్నాడు. నిజమే. అగస్టిన్ గారు ప్రభు నమ్ముకు భయంకరమైన జీవితం జీవిస్తున్నప్పుడు అగస్టిన్ గారి తల్లి అయినటువంటి మోనిక అగస్టిన్ గారి కొరకు ఎంత కన్నీరు కార్చిందో. అయితే అగస్టిన్ గారు రక్షించబడిన తర్వాత తల్లి త్యాగం, తల్లి ప్రార్థనకి స్మరిస్తూ జ్ఞాపకం చేసుకుంటా ఆయన చెప్పిన మాట, నా తల్లి నా కొరకు కన్నీటి ప్రార్థన చేసింది, ఆ ప్రార్థన ప్రవాహంలో నేను దేవుని దగ్గర కొట్టుకొని వచ్చాను. ఒకవేళ నా తల్లి నా కొరకు అట్లా ప్రార్థన చేయకపోయి ఉంటే నా పరిస్థితి ఎలా ఉండేదో అని చెప్తూ వచ్చాడు. చివరిగా జాన్ వెస్లీ మెథడిస్ట్ సంఘాన్ని స్థాపించినటువంటి ఈయన అన్నాడు, నా తల్లి లాంటి తల్లి గాని అందరికీ ఉండి ఉంటే ప్రపంచంలో జైళ్లు, పోలీస్ స్టేషన్లు అవసరమే లేదా.
ఎంత అద్భుతమైన మాట. నా తల్లి లాంటి తల్లి అందరికీ ఉండి ఉంటే ప్రపంచంలో జైళ్లు కానీ పోలీస్ స్టేషన్స్ కానీ అవసరతే ఉండదు. ఎందుకని? మాలాగే మారిపోయేవాళ్ళు కదా. ఇక జైళ్ళు ఎందుకు, పోలీస్ స్టేషన్ ఎందుకు, అక్రమాలు అన్యాయాలు ఎందుకు జరుగుతాయి? నా తల్లి చేసినటువంటి ప్రార్థన, మాకు నేర్పిన భక్తి. అవును, ఆయన ఇట్లా చెప్తాడు, ఉదయకాలం ప్రార్థన చేసుకోకపోతే, బైబిల్ చదవకపోతే తల్లి సూజన్ వెస్లీ వారికి టిఫిన్ కూడా పెట్టేది కాదు. టిఫిన్ కూడా ఒకవేళ ఆ నియమమే ఈ రోజున తల్లులైన వారు పాటిస్తే ఉదయకాలం చాలా మందికి బ్రేక్ఫాస్ట్ ఉండదు కదా. వాళ్ళకే కాదు, కొన్నిసార్లు ఒకవేళ మనం అప్లై చేసుకోవాలనుకుంటే మనకు కూడా అంతే. కనుక సూజన్ వెస్లీ ఎంత అద్భుతమైన తల్లి. సో వారి గర్భవాసన భూలో కనిపించినటువంటి అనేక మంది గొప్ప గొప్ప సేవకులుగా మనసుపడడం, గొప్ప సేవకులుగా ఉండడం ఎంతో శ్రేష్టమైన సంగతి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ప్రియులారా, లోకంలో మంచి భక్తులైన వారు, ప్రపంచాన్ని కదిలించిన వారు తమ తల్లుల గురించి పలకబడిన మాటలు ఎంత అద్భుతం. ఇది ఏదో ముఖస్థుతి కాదు, వాస్తవమైన విషయమే. వారిని బట్టి దేవునికే మనము మహిమను చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. మూడవ సంగతిలోనికి వెళ్దాం. మూడవ సంగతి, బైబిల్ గ్రంథం మనం చదివినప్పుడు బైబిల్ గ్రంథంలో మనల్ని హెచ్చరించేటువంటి కొద్దిమంది స్త్రీలు ఉన్నారు. వారు మనల్ని హెచ్చరిస్తారు, మనకు కావలసినటువంటి హెచ్చరికను ఇస్తూ ఉంటారు. బైబిల్లో మనల్ని హెచ్చరించే తల్లులు. నెంబర్ 1, నేను కొంచెం టూకీగా ఈ విషయాలను మీతో పంచుకునే ప్రయత్నము చేస్తాను. సో బైబిల్లో మనల్ని హెచ్చరించేటువంటి తల్లులు, వారు తల్లులే. ఖచ్చితంగా వారి ప్రస్తావన జరిగినప్పుడు, బైబిల్ గ్రంథంలో వారి గురించి ఆలోచన చేసినప్పుడు వారు మనకి ఒక హెచ్చరికను ఇస్తున్నారు. సో నెంబర్ 1, మొట్టమొదటి విషయం హవ్వ. హవ్వ అనే తల్లి, హవ్వ గురించి బైబిల్ గ్రంథం ఎట్లా చెప్తుంది చూడండి. ఆ వచనాన్ని మనం ఇలా చదువుదాం. ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండము 3వ అధ్యాయం 20వ వచనం. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను, ఏలయనగా ఆమె జీవం గల ప్రతి వానికి తల్లి. సాల్మా, థ్యాంక్ యూ. హవ్వ గురించి మాట్లాడుతూ దేవుని వాక్యం చెప్తున్న విషయం, హవ్వ అంటే జీవం గల ప్రతి వానికి తల్లి అని. ఇవి పేరుకున్న అర్థం చాలా అద్భుతం, జీవం గల ప్రతి వానికి తల్లి అని. కానీ తల్లి చేసిన పని ఏంటి? తల్లి చేసిన పని రోమా పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చదివితే ఇట్లా ఉంటుంది, అందరికీ మరణం సంప్రాప్తమాయను అని. హవ్వ జీవం గల ప్రతివానికి తల్లి అయ్యుండి అందరికీ మరణాన్ని కానుకగా తీసుకొచ్చి ఇచ్చింది తల్లి. ఆమెమో జీవం కలిగిన ప్రతివానికి తల్లి, చేసిన పని ఏమిటంటే అందరికీ మరణాన్ని తెచ్చిన పని. సో ఇది మనకి హెచ్చరిక. ఒక భక్తుడు చెప్పిన మాట. ఈ రోజున చాలా మంది తల్లులైన వారు పిల్లల కొరకు చాలా ప్రయాసపడుతున్నారు, కానీ పిల్లలకు జన్మనిస్తున్నారు కానీ వారిని నరకానికి అప్పచెప్తున్నారు, సాతానికి ఇష్టంగా పెంచేస్తున్నారు కానీ దేవునికి ఇష్టంగా పెంచలేకపోతున్నారు అని చెప్పడం చూస్తాం. అందుకే హవ్వ దగ్గర కూడా చూడండి, 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనంలో చాలా అద్భుతమైన మాట ఉంటుంది. యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. కానీ ఆ మనిషి ఎట్లా అయ్యాడు? కయ్యను ఏమైపోయాడు? దేవుని మాట విన్నాడా? తమ్ముడినే చంపేసిన వ్యక్తి అయ్యాడు, దేవుని చేత శపించబడిన వ్యక్తి అయ్యాడు, దేశతిమ్మరయ్యాడు, అనేకులకు హాని చేసే వ్యక్తిగా మారిపోవడం మనం చూస్తాం. కనుక హవ్వ మనల్ని హెచ్చరిస్తుంది, బిడ్డలకు మనము జీవాన్నే ఇవ్వాలి కానీ మరణాన్ని ఏమాత్రం ఇవ్వకూడదు. ఇక్కడ ఈ విషయాన్ని గుర్తించాలి. మనం తల్లి ప్రయాసపడితే బిడ్డకు జీవాన్ని ఇస్తుంది, కానీ ఏం చేయకుండా ఉన్నా చాలు మరణాన్ని వారికి కానుకగా ఇచ్చినట్టే. సో 2వ స్త్రీ శారా. పిల్లల కొరకు తొందరపడిన తల్లిగా మనం శారాను చూస్తాం. పిల్లల కొరకు తొందరపడిన తల్లి, తనకి ఇంకా సంతానం కలగలేదని తన దాసిని తన భర్తకు ఇచ్చినటువంటి వైనం శారాలో గమనిస్తాము. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించాలి. ఈనాడు చాలా మంది సంతానం కొరకు తప్పుదారులకు వెళ్ళేవారు,
తొందరపడేవారు, దేవునికి వ్యతిరేకమైన విధానాల్లో ఉండేవారు ఉన్నారు. అలాంటి వారు దేవుని శిక్షకు ఖచ్చితంగా పాత్రలు అవ్వాల్సిందే. పిల్లల విషయమై తొందరపడేటువంటి తల్లులుగా కొద్దిమంది ఉండుంటారు. వారిని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. మూడవ తల్లి రిబ్కా. రిబ్కా గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆమె పక్షపాతము చూపించిన తల్లిగా ఉంది. చాలాసార్లు ఈ రోజుల్లో ఎక్కువ వినే ఒక మాట చెప్పమంటారా? నాకు అందరు బిడ్డలు ఒకటేనండి. పెద్దోడు ఒకటే, చిన్నోడు ఒకటే, పెద్ద కూతురు ఒకటే, చిన్న కూతురు ఒకటేనండి. చెప్పడానికి అది భలే ఉంటుంది. కానీ బహిర్గతంగా కొన్ని విషయాలు కనబడతా ఉంటాయి. తల్లి అలాగే చెప్తుంది. రిబ్కామ్మలో చాలా మంది ఉన్నారు ఈ రోజున లోకంలో. వివాహానికి ముందుగా పిల్లలందరూ ఒకటై ఉండొచ్చు, కానీ వారికి వివాహాలు అయిపోయిన తర్వాత అది ఎందుకో తెలియదు, తల్లి ప్రేమల్లో హెచ్చు తగ్గులు, మార్పులు, చేర్పులు చోటు చేసుకోవడం విచారకరం. రిబ్కా పక్షపాతం చూపించింది. పెద్దోడిని ఒక రకంగా, చిన్నోడిని మరొక రకంగా చూడడం మనం చూస్తాం. పక్షపాతం చూపించిన తల్లి. లోతు భార్యను కూడా చూస్తాం మనం. లోతు భార్య కుటుంబాన్నే పతనం చేసుకున్నటువంటి తల్లి. ఆమె దృష్టి సొదొమ గొమొర్రాల మీదే ఉంది కానీ బిడ్డల మీద లేకపోయింది కదా. కుటుంబం పాడైపోవడానికి, పతనమైపోవడానికి లోతు భార్య ఒక కారకురాలైపోవడం విచారకరం. అంతేనా? బైబిల్ గ్రంథంలో మనల్ని హెచ్చరికగా ఉన్నటువంటి తల్లుల్లో ఒకళ్ళు అతల్య. ఆమె గురించి బైబిల్ ఇట్లా చెప్తుంది, తన పిల్లలకే ఈమె దుర్మార్గాన్ని నేర్పించిందని. అయ్యో, ఎంత భయంకరం! బిడ్డలకు దుర్మార్గాన్ని నేర్పిన తల్లిగా చరిత్రలో ఈమె అట్లా లిఖించబడిపోయింది. ఎంతో భయంకరం. క్రొత్త నిబంధనలో మనం హేరోదియ అనే తల్లిని చూస్తాము. ఆమె తన అభిలాష కొరకు, తన లక్ష్య సాధన కోసం తన కూతుర్ని 10 మందిలో డాన్స్ చేయడానికి ప్రోత్సహించింది. వెళ్ళి నాట్యం చేయమ్మా, ఈ నాట్యానికి సంబరపడిపోయి రాజు ఏదన్నా కోరుకోమంటే నా దగ్గరకు రా అని చెప్పి తన కూతురికి 10 మందిలో నాట్యం చేయడం, డాన్స్ చేయడం ఆమె ప్రోత్సహించింది. ఎంత భయంకరమైన సంగతి! ఈ రోజున కూడా ఇలాంటి తల్లులను మనం చూస్తూ ఉంటాం కదా. క్రిస్మస్లు రానియండి, ప్రార్థనకి అంత శ్రద్ధ చూపించరు కానీ కొన్ని కొరియోగ్రఫీస్ కోసం బిడ్డల్ని ప్రోత్సహించే తల్లిదండ్రులను మనం చూస్తాం. అలాంటి వారందరూ హేరోదియ లాంటి వారే. యోహాను సువార్త 9వ అధ్యాయంలో మనకి పేరు చెప్పనటువంటి మరొక తల్లి కనబడుతుంది. ఆమె యోహాను సువార్త 9వ అధ్యాయంలో వారు ఒకే ఒక కుమారుడు గుడ్డివాడు, యేసు ప్రభు వారు బాగు చేశారు. కొద్దిమంది వచ్చి మీ పిల్లోడు గుడ్డివాడేనా చెప్పండి అంటే వాళ్ళు అంటారు, అధికారులకు భయపడి దేవుడు చేసిన మేలును మర్చిపోయి మాకు తెలియదండి, వాడు వయసు వచ్చిన వాడు, వాడిని అడగండి అని అన్నారు. దేవుడు చేసిన మేలును మర్చిపోయే తల్లులు, ప్రజలకు భయపడే తల్లులు ఉన్నారు కానీ దేవునికి భయపడితే ఎంత బాగుంటుంది, దేవునికి భయపడితే ఎంత బాగుంటుంది. కనుక ఇలాంటి వారందరూ ఈ రోజున మనల్ని హెచ్చరించే తల్లులే. సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథంలో ఒక తల్లి ఉంది. ఆమె పేరు రిస్పా. సౌలు ఉపపత్ని రిస్పా. ఆమె నుంచి మనం నేర్చుకోవాలి. ఆమె కుమారులు ఉరి తీయబడి చనిపోతారు. అయితే వారి శవాల దగ్గర ఆమె సుమారుగా 4 నెలల కాలం కాపలా ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బ్రతుకున్నప్పుడు వారి గురించి ఆలోచన చేయలేదు, కానీ చనిపోయినప్పుడు వాళ్ళ శవాల విషయమై ఆమె తల్లడిల్లిపోవడం మనం చూస్తాం. నిజమే, ఈ రోజున కూడా బిడ్డలు బ్రతికుండగా వారు దేవుని ఎరగాలని, రక్షించబడాలని ఆలోచన చేసేవారు ఎంతమంది ఉన్నారు? కొద్దిమందే. చనిపోయిన తర్వాత వాళ్ళ గురించి ఆలోచన చేసి బాధపడేవారు చాలా మంది ఉన్నారు. చనిపోయారు కదా, ఇక ఉపయోగం ఏముంది? బ్రతుకున్నప్పుడు వారి కొరకు ప్రార్థన చేస్తే, బ్రతుకున్నప్పుడు వారి కొరకు దుఃఖపడితే ఎంత బాగుండేది. దావీదు చేసింది అదే కదా. బిడ్డ బ్రతుకున్నప్పుడు యెహోవా కనికరిస్తాడేమో అని ఉపవాసం ఉన్నాను, అర్థం ఉంది. చనిపోయిన తర్వాత ఆ బిడ్డ కొరకు ఏం చేస్తే మాత్రం నా దగ్గరికి తిరిగి వస్తాడు అని దావీదు చెప్పలేదా? కనుక బైబిల్ గ్రంథంలో ఇలాగున మనకి హెచ్చరిక ఇచ్చేటువంటి చాలా మంది తల్లులు ఉన్నారు. వారి గురించి మనం చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఓ మంచి పాఠాన్ని మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. అయితే మరొక విషయాన్ని జ్ఞాపకం చేద్దాం. నేటి తరానికి కావలసినటువంటి
బాధ్యత కలిగిన తల్లులు, వారి గురించి కూడా బైబిల్ చెప్తుంది. కొన్ని మాటలుగా నేను ఈ మాటల్ని చెప్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. నేటి తరానికి కావలసినటువంటి బాధ్యత కలిగిన తల్లులు. అవును ప్రియులారా, బైబిల్ గ్రంథం చూపించేటువంటి కొద్దిమంది తల్లులు లాంటి తల్లులు నేటి తరానికి అవసరం. అంటే వాళ్ళు మళ్ళీ పుట్టాలనే లేక అది కాదు విషయం. నేటి తరంలో ఉన్న మనమే అలాంటి వారి దగ్గర నుండి మనం వినే తెలుసుకునే విషయాల్ని గ్రాప్ చేయాలి, సంతరించుకోవాలి, మనమే చూపించాలి. ఇది ఈ మాట యొక్క అర్థం. నేటి తరానికి అన్నా లాంటి తల్లులు అవసరం అంటే అన్న మరలా పుట్టి మరలా అలాగ జీవించాలని కాదు, ఆమెలో ఉన్న క్వాలిటీస్ నేను సంతరించుకోవాలి ఒక తల్లిగా అని మనం నిర్ణయం తీసుకోవాలి. కనుక 4వ విషయం, నేటి తరానికి కావలసిన బాధ్యత కలిగిన తల్లులు. సో అన్న ఖచ్చితంగా ఈ రోజుల్లో అవసరం ప్రియులారా. అన్న లాంటి తల్లులు అవసరం. ఏం చేసిందన్న? దేవుని పని గురించి ఆలోచన చేసింది. అవును కదూ, దేవుని పని గురించి. దేవుని పని చేస్తున్నటువంటి ఏలి వృద్ధుడైపోయాడు. ఏలి యొక్క 2 బిడ్డలు భయంకరులైపోయారు. అన్న దేవుని పని కొరకు ఆలోచన చేసి, దేవుని పని కొరకు, దేవా నువ్వు నాకు బిడ్డనివ్వు, ఆ బిడ్డని నీ పని కొరకు ఉపయోగపడేటట్లుగా పెంచుతా, ఈళ్ళలాగా ఉండకూడదయ్యా నా కొడుకు అని అనుకుంది అన్న. ఈ రోజున ప్రియ తల్లి, దేవుని పని గురించి ఆలోచన చేసే తల్లిగా నీ ఉన్నావా? రెండవది, అన్న దేవుని పని గురించే కాదండి, అన్న పిల్లల కంటే దేవుణ్ణే ఎక్కువగా ప్రేమించింది. ఈ మాట మర్చిపోకూడదు. అన్న తన బిడ్డ కంటే దేవుణ్ణే ఎక్కువ ప్రేమించింది. అందుకే 3 సంవత్సరాల వయసులోని తన ఏకైక బిడ్డ అయినటువంటి, ప్రేమించే బిడ్డ అయినటువంటి సమూయేలుని దేవుని మందిరంలో విడిచిపెట్టి ఇంటికి రాగలిగింది. ఈ రోజున మనం హాస్టల్కి పంపడానికి ఎంతో బాధపడి పంపుతాం, మరలా వస్తారని తెలిసిన. కానీ హన్నాకు ఆ రోజుల్లో తెలియదు తెలుసా? ఎందుకంటే హన్న తన దేవుణ్ణే ఎక్కువ ప్రేమించి. ఈ మాటలు వింటున్న ఓ తల్లి, నువ్వు నీ బిడ్డని ఎక్కువ ప్రేమిస్తున్నావా, దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నావా? అన్న అయితే దేవుణ్ణే ఎక్కువ ప్రేమించింది. 3వ మాట, పిల్లల్ని దేవుని కొరకే పెంచిన తల్లి అన్న. మరి ఈ రోజున మనకి సంతానం అన్నారు, నీవు తల్లివి అంటే ఇవన్నీ తల్లికే ప్రస్తావిస్తున్నా, తండ్రికి కూడా వర్తిస్తాయి సుమి. బిడ్డల్ని దేవుని కొరకు పెంచుతున్నావా? అన్న దేవుని కొరకు పిల్లల్ని పెంచిన తల్లి. ఈ రోజుల్లో అలాంటి తల్లుల అవసరత ఉంది. 2వ స్త్రీ నయోమి దగ్గరకు వద్దాం. నయోమి కోడల్ని కూతురుగా చూసుకున్న తల్లి కదా. కోడల్ని ఎలా చూసిందామె? కూతురుగా, కుమారి అని పిలిచింది. ఎంత భారభరితమైన పిలుపు అది. ఈ రోజుల్లో నయోమి లాంటి తల్లుల అవసరం సమాజానికి. కోడల్ని కూతురులాగా చూచే తల్లులు. రూతు దగ్గరకు రండి. రూతు అత్తని అమ్మలాగా పోషించింది, ఆమెకు లోబడింది. ఈ రోజున రూతు లాంటి తల్లులు అవసరం. అత్తల్ని అమ్మలాగా చూసుకునే తల్లులు, వారిని పోషించేవారు, వారికి లోబడేవారు. నిజంగా మనం అమ్మ మాట వింటామా, అత్త మాట వింటామా? రూతు అత్త మాట విన్నది. అత్త నీ సెలవైతే నేను పనికి వెళ్ళొస్తానత్తా అని చెప్పింది. పనికి వెళ్ళడానికి కూడా సెలవు అడిగింది. ఈ రోజున ఓ కోడల, ఓ తల్లి, నీవు నీ అత్తని అమ్మలాగే చూసుకుని వారికి లోబడుతున్నావా? జ్ఞాపకం చేద్దాం. లోయి తిమోతి రాసిన 2వ పత్రికలో మనకు కనబడుతుంది. లోయి పిల్లలకు విశ్వాస మాదిరిని చూపించి విశ్వాసాన్ని నేర్పించిన తల్లి. ఈ రోజున ఓ తల్లి, నీవు విశ్వాస మాదిరిని నీ పిల్లలకు చూపిస్తున్నావా? నీ విశ్వాసాన్ని నీ బిడ్డలకు చూపిస్తున్నావా? నీ విశ్వాసాన్ని నీ బిడ్డలకు నేర్పిస్తున్నావా? ఈ రోజున చాలా మంది నేర్పించే తల్లులు ఉన్నారు. ప్రార్థన చేసుకో, ఈ తల్లి ప్రార్థన చేయదు. వాక్యం చదువు, ఈమె వాక్యం చదవదు. దేవుల్లో విశ్వాసం కలిగి ఉండాలా పిల్లలు చెప్తారు. నీకుందా? లోయి అలాంటి తల్లి కాదు ప్రియులారా. తిమోతి అమ్మమ్మ అలాంటి ఆమె కాదు. విశ్వాస మాదిరిని పిల్లలకి చూపించింది, నేర్పించింది. అందుకే యూనికే వాటిని నేర్చుకున్న తల్లిగా మనం చూస్తాం. కనుక పిల్లలకు విశ్వాస మాదిరిని చూపి నేర్పించిన తల్లి లోయి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1:5లో ఆమె గురించి ఉంది. తర్వాత ఆమె కూతురు యూనికే. ఆమె మాత్రం తక్కువ తినదా? తన కుమారుని పరిచర్య కొరకు దైవజనునికి అప్పగించిన తల్లి ఏమి. తన కుమారుణ్ణి పరిచర్య కొరకు సేవకునికి ఇచ్చింది.
ఆయన తిమోతిని తనతో తీసుకుని వెళ్ళి ఆయా ప్రాంతాల పరిచర్యకు తీసుకుని వెళ్ళడానికి కారణం ఈమె కదూ. ఎంత భక్తి పర్రాలైన తల్లి. ఈ రోజున బిడ్డల్ని పరిచర్య కొరకు ఇచ్చే తల్లులు ఉన్నారా? జ్ఞాపకం చేద్దాం. కనాను స్త్రీ మత్తయి సువార్తలో మనకు కనపడుతుంది. పిల్లల క్షేమం కొరకు విధేయత పటిమను చూపించిన తల్లి. కుక్కతో పోల్చాడు యేసు ప్రభు, కానీ ఆమె ఎంత విధేయత చూపిందో. అవును కదా ప్రభా, రొట్టె మీద నుంచి పడే రొట్టె ముక్కల్ని కుక్క పిల్లలు కూడా తింటాయి కదా, మేము కూడా తినటానికి అర్హులమే అని విధేయత చూపించింది తన బిడ్డల క్షేమం కొరకు. ఈ రోజున పిల్లల క్షేమం కొరకు దేవునికి అలాంటి విధేయత చూపించేటువంటి తల్లులు ఉన్నారా? జ్ఞాపకం చేద్దాం. ఇర్మియా గ్రంథం 9:20 ఈ వచనాన్ని ఖచ్చితంగా చదవాలి మనం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవి ఎక్కి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము నేర్పుడి, ఒకని కొరకు అంగలార్పులు విద్య నేర్పుడి. రైట్ మా చాలు. సో ఇవి ఇక్కడ ఈ వచనాల్లో దేవుని వాక్యం తల్లులకు హెచ్చరికేస్తుంది. పిల్లలకి ఏం నేర్పించాలట? అంగలార్పు విద్యను నేర్పించాలి అని. నిజంగా చెప్పండి, తల్లులైన వారు బిడ్డలకు ఈ పని చేస్తున్నారా? ఇంగ్లీష్ విద్య, ఉర్దూ, లేదా ఈ స్కూల్ కదా ఆ స్కూల్ విద్యలు చాలా నేర్పిస్తున్నారు. కానీ అంగలార్పు విద్యను, ప్రార్థించే విద్యను నేర్పే తల్లులు ఎంతమంది? నేటి తరానికి కావలసింది ఇలాంటి తల్లులే ప్రియులారా. తమ పిల్లలకు ప్రార్థన నేర్పించే తల్లులు, ప్రపంచం కొరకు ప్రజల కొరకు అంగలార్చే విద్య నేర్పించే తల్లుల అవసరత ఎంతైనా ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చివరిలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:11 క్లోయే అని తల్లి కనపడుతుంది. కొరింథీ సంఘంలో చాలా సమస్యలు ఉన్నాయి, ఎవరూ స్పందించలేదు, కానీ క్లోయే స్పందించింది. అరే, నా సంఘంలో ఇన్ని సమస్యలుంటే నేను ఓర్పు ఎందుకు కూర్చోవాలి, ఈ విషయాన్ని పౌలు గారికి చెప్తే ఆయన సరిచేస్తాడు అన్న ఉద్దేశంతో ఆమె సంఘ సమస్యలన్నిటినీ చొరవ చూపించి, తెగువ చూపించి పౌలు గారికి చెప్పింది. సంఘ సమస్యలన్నీ తీర్చబడ్డాయి. ఈ మాట అడగనియండి, ప్రియ తల్లి, నీ వెళ్తున్న స్థానిక సంఘంలో కొన్ని సమస్యలు ఉండుంటాయి, నువ్వు చొరవ చూపిస్తున్నావా? వాటి కొరకు ప్రార్థన చేస్తూ వాటిని జయించడానికి, ఆ సమస్యలను పారద్రోలడానికి ఏమైనా కృషి చేసే తల్లిగా ఉన్నావా? ఒకవేళ నువ్వు అలా లేకపోతే క్లోయే మాట్లాడుతుంది, అలాంటి తల్లిగా నీకు ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కనుక ఎలాంటి విషయాలు కలిగిన తల్లులు నేటి తరానికి అవసరమై ఉన్నారు. అలాంటి తల్లుల అవసరత ఉంది. మనం ప్రభుకి ఏం చెప్పాలి? ప్రభువా, నేనున్నానయ్యా అని యెషయా చెప్పినట్టుగా చెప్పగలిగితే ప్రపంచానికి కాకపోయినా మనమున్న ప్రాంతానికి ఖచ్చితంగా ఇలాంటి తల్లుల ద్వారా ఉపయోగం ఉంటుంది. ఎందుకని? తల్లి చూపించే ప్రభావం ఎక్కడి దాకా వెళ్తుందని విన్నాము? శవపేటికి దగ్గరకు, అక్కడ దాకా, ఉయ్యల నుండి శవపేటికి దాకా తల్లి తన ప్రభావాన్ని చూపించగలదు. కనుక ఇలాంటి తల్లులు ఖచ్చితంగా అవసరం. మనం ఇలాంటి వరకు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. చివరిలో 5వదిగా మనం చెప్పుకునే విషయం, మన బాధ్యత ఏమిటి? తల్లుల విషయమై మన బాధ్యత ఏమిటి? 8 వచనాలు మనం చదవాలి. తల్లుల విషయమై మన బాధ్యత. నెంబర్ 1, మార్క్స్ వార్త 7వ అధ్యాయం 11వ వచనం. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 11వ వచనం. అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి, నా వలన నీకు ప్రయోజనం ఏమగునది, ఏదో అది కుర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రినైనను. చాలు. సో తల్లుల విషయమే మన బాధ్యత ఏమిటి? పిల్లలారా, పిల్లలం మనందరం తల్లి పిల్లలమే. మన బాధ్యత ఏంటి? వారి అవసరాలు తీర్చడం మన కనీస బాధ్యత. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 11వ వచనం నుంచి ఉన్న మాటల భావం అదే. తల్లి తండ్రుల అవసరాలను పిల్లలముగా మనమే తీర్చాలి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం.
జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. గమనించాలి, పిల్లలుగా మన బాధ్యత తల్లిని తండ్రిని ఏడిపించవద్దు. వారిని దుఃఖ పెట్టకూడదు, సంతోషపరచాలంటే. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి అనే మాట రాయబడింది. కనుక పిల్లలుగా మన బాధ్యత వారికి విధేయత చూపించడం. అక్కడే ఇంకొక మాట రాయబడింది, వారిని సన్మానించుడి అనే మాట రాయబడింది. పిల్లలుగా మన బాధ్యత తల్లి తండ్రులను సన్మానించడం. మరలా చెప్తున్నాము, ఈరోజు మదర్స్ డే కాబట్టి అమ్మా అని వారిని సన్మానించడం కాదు, మిగతా రోజులన్నీ ఈ సన్మానం ఉండాలి. సన్మానం అంటే ఓ శాలువా తీసుకొచ్చి తప్పి గ్రీటింగ్స్ చెప్పడం కాదు. మొదటి తిమోతి పత్రిక 5:8 దాని భావం చెప్పాడు. వారిని పోషించడమే సన్మానించడం. మన తల్లిదండ్రులను పోషించవలసిన కనీస బాధ్యత మనదే. మన మంచి భక్తి పరులమై ఉండి తల్లిదండ్రులను పోషించకపోతే అది సన్మానించినట్టు కానే కాదు. కనుక వారిని సన్మానించాలి అని దేవుని వాక్యం మనకి చెప్తుంది. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో వారి మాట మనం వినాలి. పిల్లలారా అన్ని విషయాల్లో వారి మాట వినండి అని దేవుని వాక్యం మనం హెచ్చరించింది. ఈ మాటను ఇట్లా చెప్పాలి, పిల్లలము తల్లిదండ్రుల విషయంలో, ప్రత్యేకించి తల్లి విషయంలో మన బాధ్యత ఏమిటంటే మన తల్లితో మాట్లాడదాం. వారి మాట వినాలి, వారితో మాట్లాడాలి. ఈ ప్రశ్నను సూటిగా అడగనియండి. అమ్మతో కాసేపు టైం తీసుకుని మాట్లాడి ఎంతకాలం అయింది? పలకరీయడం కాదు, అమ్మ బాగున్నావా, అది కాదు మాట్లాడడం. కాసేపు కూర్చొని ఏంటి సంగతి మనం కూర్చొని మాట్లాడి ఎంతకాలం అయింది, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి, ఎంతకాలం అయింది మనం మాట్లాడి. కొలస్సీ పత్రిక చెప్తుంది, వారితో మాట్లాడండి, వారి మాట వినండి అని. యోహాను సువార్త 2:12 ప్రకారం మనం తల్లిదండ్రులను విడిచిపెట్టకూడదు, వారిని విడువక జీవించాలి. యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా తన తల్లిని అక్కడికి తీసుకుని వెళ్ళేవాడు. ఎందుకంటే ఆయన విడిచిపెట్టలేదు. తల్లిని మనం విడిచిపెట్టకూడదు. చివరిగా మన బాధ్యతను తల్లి విషయంలో నెరవేర్చాలి. యోహాను సువార్త 19:26 గుడ్ ఫ్రైడే రోజు ఖచ్చితంగా మనం ఈ మాటను వింటాము. తల్లిని చూసి ఇదిగో నీ కుమారుడు అన్నాడు, శిష్యుడు చూసి ఈమె నీ తల్లి అని. తల్లి బాధ్యతను యేసు ప్రభువారు శిలువ మీద కూడా మర్చిపోకుండా నెరవేర్చాడు. మన ప్రభు రక్షకుడైన ఆయన శిలువ మీద ఉండి కూడా తల్లి బాధ్యతను ఆయన నెరవేర్చితే మరి మన పరిస్థితి ఏంటి? మన బాధ్యతను మనం నెరవేరుస్తున్నామా? ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకున్నాము. పిల్లలుగా తల్లి మన కొరకు పెట్టినటువంటి పడినటువంటి శ్రమ, కష్టం, వాటన్నిటిని చూస్తూ వారికి మనం ఇవ్వవలసింది ఇచ్చేవారిగా ఉందాం. మరలా వారి రుణములను వారికి తీర్చండి. దేవునివి దేవునికి, కైసరివి కైసరికి. అంటే దేవునికి ఇవ్వవలసినవి చూపవలసినవి చూపించాలి, మనుషులకు ఇవ్వవలసినవి చూపవలసినవి ఖచ్చితంగా వారికి చూపించాలి. మరి మదర్స్ డే మనకి జ్ఞాపకం చేస్తుంది మన కొరకు తల్లిపడిన ప్రయాస, ఆమె త్యాగం మనకి తెలుసు. దాని కొరకు మనమేమి చేస్తున్నాం? యేసు ప్రభువారు మానవ మాతృడిగా ఉన్నప్పుడు ఆయన ఎరిగాడు. అందుకే చాలా మందిని అమ్మా అని పిలవడం మాత్రమే కాదు, కానీ తనకు జన్మని ఈ లోకానికి రావడానికి ఒక సాధనంగా ఉపయోగపడినటువంటి మరియను శిలువ మీద ఉండి కూడా ఆయన బలపరచడం, ధైర్యపరచడం, ఆదరించడం, తన బాధ్యతను నిర్వర్తించడం మనం చూస్తాము. మరి ఆయన పిల్లలుగా మనం ఎలా ఉన్నాము ఒక్కసారి ఆలోచించేద్దాం. దేవునికి ఓ మంచి నిర్ణయం తీసుకొని ప్రభువా అని ఆయనకి చెప్పడం చాలా శ్రేయస్కరం. కనుక మరోసారి ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకున్నాం. ప్రభు మనకిచ్చిన తల్లిని బట్టి ఆయన స్తుతిద్దాము. మనకిచ్చిన సేవకులను బట్టి, సేవకురాండ్రను బట్టి ఆయన స్తుతిద్దాము. ఆయనకి చెల్లించవలసినవి ఆయనకి చెల్లిస్తూ, మనుషులకు చెల్లించవలసినవి తప్పనిసరిగా చెల్లిస్తూ ముందుకి వెళ్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్.
స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు మనకు తెలియజేసినటువంటి ఈ యొక్క విషయాలన్నిటిని బట్టి ఆ వాక్యానుసారంగా జీవించేటప్పుడు దేవుడు తన యొక్క కృపను మనకు దయచేయనట్లుగా మనం అటు రీతిగా ముందుకు వెళ్ళినట్లుగా దేవుడు సహాయం చేయనట్లుగా ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. చెప్పబడిన దేవుని యొక్క మాటలను బట్టి ప్రేరేపింపబడిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. అందరికి వందనాలండి. ఇప్పుడున్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు నా తండ్రి. లేచిన ఉదయ కాలంలో నుంచి నేను ఇంతవరకునైనా మాతో మీరైనా మాట్లాడిన విధానాన్ని బట్టి వందనములు స్తోత్రములు నా తండ్రి. అవును నా తండ్రి, నా ప్రభా ఉదయకాల సమయంలో మీ దాసుని ద్వారా మాతోనైనా మాట్లాడిన విధానాన్ని బట్టి వందనములు. తల్లుల యొక్కనైనా తండ్రి నా ప్రభా వారు చేసిన త్యాగాన్ని బట్టి, అయా తండ్రి నా ప్రభా వారు పడిన ప్రసవ వేదన బట్టి, వారినైనా తండ్రి ప్రార్థించిన విధానాన్ని బట్టి ఎంతో మంది తల్లులు నా తండ్రి నా ప్రభా తన బిడ్డలను ప్రయోజకులుగాను, ప్రార్థనా పరులుగాను, సేవకులుగాను నా తండ్రి నా ప్రభా చేసిన విధానాన్ని బట్టి, అయా మాకు తెలిపిన విధానాన్ని బట్టి వందనములు స్తోత్రములు. అవును నా తండ్రి నా ప్రభా నైనా తండ్రి అయ్యా తండ్రి నా ప్రభా ఆది కాండం నుంచి నా తండ్రి నా ప్రభా ప్రకటన వరకు ఉన్న తలనందరినీ నాయన మాకు చూపించిన విధానాన్ని బట్టి వందనములు స్తోత్రములు. అవును నా తండ్రి నా ప్రభా హవ్వ చేసిన నైనా తండ్రి ఆమె నైనా ఇచ్చిన మరణాన్ని అయా ప్రతి ఒక్కరికి సంప్రాప్తి అయింది. షారా అయితే నా తండ్రి తన బిడ్డల విషయంలో నైనా చేసిన త్యాగాన్ని, అలాగే నా ప్రభా అన్నా చేసిన త్యాగాన్ని, నా తండ్రి రెబ్కా చేసిన ఆయన లోతు, అయ్యా తండ్రి ఇంతమంది నైనా తండ్రి వారు నైనా తండ్రి నా ప్రభా అయ్యా బిడ్డల్ని ఎలాగ పెంచారో, ఏ విధంగా పెంచారో, దేవునికి ఏ విధంగా అనైనా ఇష్టలుగా పెంచిన తల్లులు ఉన్నారు, అయిష్టంగా చేసిన తల్లులు ఉన్నారు. కానీ నా ప్రభు మమ్మల్ని నాయన ఒక మాదిరిగా నా తండ్రి మేము కూడా మంచి తల్లులుగానైనా మా బిడ్డలనైనా తండ్రి నా ప్రభా మేము నైనా తండ్రి నీకు నాయన ఇష్టలుగా పెంచే బిడ్డలుగా మేము ఉండాలని నైనా మీరు కోరుచున్నారు నా తండ్రి. అవును నా ప్రభా మీ నైనా తెలియజేసిన వాక్యమును బట్టి వేలాది వందనములు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. అవును నైనా భూమి మీద ఉన్న మేము తల్లులుగా ఉన్నాం నా తండ్రి, మా బిడ్డల యొక్క నైనా తండ్రి విషయంలో మేము ఎలాగ ఉన్నామో అయా జ్ఞాపకం చేసుకోవడానికి ఉదయకాల సమయంలో మమ్మల్ని హెచ్చరించిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు, తెలిపిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. మేము ఎలాగ నడుచుకోవాలో నైనా, ఏ విధంగా మా బిడ్డలను నైనా దేవునికి ఇష్టలుగా పెంచాలో అయ్యా తండ్రి నా ప్రభా ఈరోజు వాక్యము ద్వారా మాకు తెలిపిన విధానాన్ని బట్టి కూడా వందనములు స్తోత్రములు. అవును నా తండ్రి నా ప్రభా అయా ప్రార్థించే బిడ్డలుగా నా తండ్రి నా ప్రభా అయా నీ యందు భయభక్తులుగా పెంచే బిడ్డలుగా నా తండ్రి నా ప్రభా మేము ఉండాలని నా తండ్రి నా ప్రభా మీరు నేర్పిన విధానాన్ని బట్టి వందనములు. మా తల్లుల పట్ల కూడా నా తండ్రి మేము నిర్లక్ష్యం కాకుండా నా తండ్రి ఏ విధంగా ఉండాలో బాధ్యతగా ఉండాలని నేను తెలియజేసిన విధానాన్ని బట్టి వందనములు స్తోత్రములు. అవును నా తండ్రి విన్న వాక్యాన్ని నా తండ్రి మా హృదయంలోనైనా మేము నాటుకొని నా తండ్రి నా ప్రభా ఇదిగోనైనా తండ్రి మంచి తల్లులుగా నా తండ్రి నా ప్రభా అయా మేము పెంచుటకు మీ కృప అనుగ్రహించండి. అవును నాయన ప్రసవ వేదనలో కలిగిన ఆ నొప్పులను నా తండ్రి నా ప్రభా అయా మేము జ్ఞాపకం చేసుకున్నప్పటికీ మా బిడ్డను చూసి మర్చిపోయి నా తండ్రి నా ప్రభా ఆ నొప్పులు మేము మర్చిపోయిన విధానాన్ని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు. అలాగా అయా తండ్రి నా ప్రభా ఇదిగో మా బిడ్డలోనైనా తండ్రి మీ సన్నిధానంలోనైనా తండ్రి అయా మీకు ఇష్టలుగా పెంచుటకు మీ కృప అనుగ్రహించండి, కన్నీటితో ప్రార్థించుటకు మీ కృప అనుగ్రహించండి. అయ్యా ఎవరికి ఏ విధంగా మేము ఇవ్వాలో కూడా నాయన కానుకల విషయంలో కూడా బిడ్డలకు నేర్పించుటకు సహాయం దయచేయండి. మా బిడ్డలకు నాయన తండ్రి రోదనలను అంగలార్పులను నా తండ్రి నేర్పుటకు కూడా మీ కృప అనుగ్రహించండి. అవును నా తండ్రి ఈ లోకరీత్యా కాకుండా నా తండ్రి నీకు ఇష్టలుగా నైనా తండ్రి నా ప్రభా ఇదిగోనైనా పరలోకానికి దారి చూపించేవారుగా నైనా తండ్రి పెంచుటకు మీ కృప అనుగ్రహించండి. అవును నా తండ్రి నా ప్రభా
మీరు సహాయము దయచేయమని మా ప్రభు అడుగుచున్నాం. అవునైనా ప్రతి కుటుంబాన్ని చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి నా తండ్రి. అనేక మంది తల్లులు ఉన్నాం నా తండ్రి. మా తల్లుల బాధ్యతను మేము నెరవేర్చుటకు మీ కృప అనుగ్రహించమని మా ప్రభు మిమ్మల్ని అడుగుచున్నాం నాయన. సహాయకుడా అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. అలాగేనైనా మాకు కూడా తల్లులు ఉన్నారు నా తండ్రి. ఆ తల్లులతో మేము ఎలాగనైనా నడుచుకోవాలో, ఎలాగ సన్మానించాలో అది కూడా మేము నేర్చుకున్నట్టుకు మీ కృప అనుగ్రహించమని మా ప్రభు అడుగుచున్నాం నాయన. ఇంతవరకు విన్న వాక్యాన్ని మా హృదయంలో నాటుకుని నైనా అనేక మందికి నైనా తండ్రి నా ప్రభా తల్లులకు మాదిరులుగా మేము నైనా మంచి తల్లులకు మాదిరులుగా నైనా నిలబడుటకు నైనా తండ్రి, అలాగే నా తండ్రి మీరు నేర్పించిన అయా తండ్రి నా ప్రభా వాక్యం ద్వారా మేము నడుచుకున్నట్టుకు మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి నా ప్రభా చేరవచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. అలాగే నా తండ్రి నా ప్రభా ఇంతవరకు వాక్యంతో మాతో మాట్లాడిన నాయన అయ్యగారిని బట్టి వందనములు, స్తోత్రములు. కుటుంబాన్ని బట్టి వందనములు, స్తోత్రములు. వారు చేస్తున్న సేవను బట్టి వందనములు, స్తోత్రములు అయ్యా. అలాగే నైనా ఈ ఫౌండేషన్ లో నైనా తండ్రి నా ప్రభా అయ్యా సిద్ధపాటు చేస్తున్నా నైనా తండ్రి నా ప్రభా సహోదరుడైనా రాజేష్ అయ్యను నైనా తండ్రి వేస్తారమ్మను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభు. వారి కుటుంబాన్ని, వారు చేస్తున్న సేవను, వారు చేస్తున్న పనిని మీరు దీవించండి, ఆశ్రయించండి. మరొకసారి నైనా తండ్రి మా టీం అంతా నైనా మీ చేతికి అప్పచెప్పుతున్నాం నా తండ్రి. మీరే సహాయకులుగా ఉండి నా తండ్రి, మీ వాక్యానుసారంగా నడిచే బిడ్డలుగా నాయన, మాదిరిగా ఉండే బిడ్డలుగా నా తండ్రి నా ప్రభా, విన్న వాక్యాన్ని నైనా తండ్రి నా ప్రభా అయా మా హృదయం నాటుకుని నా తండ్రి వాక్యానుసారమైన జీవితంలో మేము జీవించుటకు మీ కృప, మీ కరుణ, మీ కటాక్షము మా మీద ఉంచమని నా తండ్రి అంతట్లో మీ కాపుదల ఉంచమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం తీసుకున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సదాకాలం మనందరికీ తోడై ఉండి నేటి కాలంలో ఉన్నతమైన తల్లులుగా ఉండడానికి ప్రియమైనటువంటి సోదరులందరికీ ప్రభు అట్టి కృపనిచ్చి సంఘానికి ఉపయోగకరంగా అనేక